వాక్యంలోకి వెళ్ళేటప్పుడు ఒకటి జ్ఞాపకం ఉంచుకుందాం. అసలు మనం ప్రశ్న వేసుకోవాలా, కష్టాలు ఎందుకు వస్తాయి, మళ్ళీ కష్టాలు ఎందుకు వస్తాయి, రోగాలు ఎందుకు వస్తాయి, సమస్యలన్నీ ఎందుకు వస్తాయి అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే వాక్యంలో దీనికి సొల్యూషన్ ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడంటే ఆదాము అవ్వలు పాపం పండు తినకముందు ఆదాము అవ్వలకు ఎలాంటి రోగాలు లేవు, ఆదాము అవ్వలకు ఎలాంటి నొప్పులు లేవు, ఆదాము అవ్వలకు వృద్ధాపం లేదు, ఆదాము అవ్వలు మరణము లేదు. వాళ్ళు ఎప్పుడు దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతూ దేవునితో సహవాసం చేసేవారు. పండు తినకముందు, పండు ఎప్పుడైతే అంటే తినవద్దన్న పండు ఎప్పుడైతే ఆదాము అవ్వలు తిన్నారో వారికి ఇవన్నీ ప్రాప్తించాయి. వాళ్ళకు మరణం ప్రాప్తించింది, వృద్ధాపం ప్రాప్తించింది, రోగాలు ప్రాప్తించాయి, ఇక రకరకాలైన సమస్యలన్నీ ఇవన్నీ వచ్చాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఆజ్ఞను అతిక్రమిస్తే, ఆజ్ఞ అతిక్రమమే పాపము, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపము అని దేవుని లేఖనము చెప్తుంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఏంటిదంటే ఆదివారం దేవుని దినము దేవుని సన్నిధికి తప్పనిసరిగా రావాలి. ఇది 10 ఆజ్ఞలలో ఇది ఒకటి, అది ఒకటి దేవునికి స్తోత్రంలో. అంతేకాకుండా దేవుడు మనకు దేవుని గ్రంథంలో అనేక ఆజ్ఞలు ఇచ్చాడు. మరి బాప్తిజం తీసుకోవాలి, బల్లలో పాలు పొందాలి, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందాలి, అపొస్తలుల బోధ యందును సావాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. ఇవన్నీ దేవుడిచ్చిన మాటలు, దేవుని స్తోత్రం. అయితే వీటిని మీరి ఎప్పుడైతే మనము జీవిస్తామో శోధనలు రావడానికి, సమస్యలు రావడానికి మరి కారణమవుతున్నాయి. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం చూసినట్టయితే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము దేవుని సన్నిధిని ఏమైందంట? చెడిపోయి ఉండెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను అంటే అర్థం ఏంటి? భూమి అంటే ఒక మాట అన్నాడు కానీ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషుడోయ్ అని గురిజాడ అప్పారావు గారు అన్నారు. అయితే ఇక్కడ భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం అంతా దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను అంటున్నాడు. ఎందుకు చెడిపోయింది అనేది చెప్తాడు. భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. భూలోకం ఎట్లా నిండి ఉందంట? బలత్కారంతో నిండి ఉందంట. బలత్కారం అంటే అనుకుంటే మనం ఇక్కడ చెప్పాం, బలత్కారం అంటే ఎవరు అనుకున్నాము? బలత్కారం అన్నాం మనం. బలత్కారము, వీళ్ళని బలత్కారులను ఈ విధంగా అంటారు. హామాన్ ఈజ్ బలత్కారులు. బలత్కారులు అంటే హామాన్కు సాదృశ్యము. వాళ్ళు అన్నీ కుటిలమైన పనులు, క్రూరత్వమైన పనులు, దుష్టత్వమైన పనులు, దుర్మార్గమైన పనులు, అక్రమ పనులు చేస్తారన్నట్టు. అందుకే కదా ఇజ్రాయెల్ దేశం మీద వాళ్ళు ఫెస్టివల్ చేసుకుంటుంటే వీళ్ళు పోయి దాడి చేస్తే దానికి తిరుగుగా వీళ్ళు మరి గాజా దేశాన్ని అంతా సర్వనాశనం చేస్తున్నారు. అయితే దేవునికి స్తోత్రంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? బలత్కారంతో నిండి ఉండెను. భూలోకము బలత్కారంతో నిండి ఉండెను అంటే బలాత్కారుల చేత నింపబడి ఉందంట భూలోకము. అయితే దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు ఏమైందంట? అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకొనిరి. భూమి మీద సమస్త శరీరులు ఏం చేసుకున్నారట? తమ మార్గములను చెరిపి వేసుకున్నారట. మార్గములు చెరిపి వేసుకున్నారు కాబట్టే భూలోకము చెడిపోయింది. మనుషులు మార్గములు చెడిపేసుకున్నారు కాబట్టే భూలోకము చెడిపోయింది. దేవుని ఆజ్ఞలు కట్టడాల ప్రకారంగా కుటుంబం నడవకుంటే కుటుంబం చెడిపోతుంది. దేవుని ఆజ్ఞలు కట్టడాల ప్రకారంగా సంఘం నడవకుంటే సంఘం చెడిపోతుంది. దేవుని ఆజ్ఞలు కట్టడాల ప్రకారంగా మనము నడవకుంటే మానవుడు చెడిపోతాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలు కట్టడాల ప్రకారంగా నడుచుకుంటే మరి
ఆ విధంగా దేవుల్లో ఉండడానికి భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని యేసు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరైనాను పరలోక రాజ్యానికి చేరుతాడన్నాడు. యేసు అంటున్నాడు ఖచ్చితంగా, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే వెళ్ళాలి, దాన్ని పరలోక రాజ్యం వెళ్ళాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అంటున్నాడు. అయితే మార్గమై ఉన్న దేవుణ్ణి మనము ఆయన మార్గంలో నడుచుకుంటే, ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తే, ఆయన చిత్తానుసారంగా జీవిస్తే వారికి దేవుడు చెప్తున్నట్టుగానే నడిచిన వాళ్ళం అవుతాం. అలా నడవలేదు కాబట్టి ఇది ఆదికాండంలో రాయబడింది. అప్పుడు జనాలు ఆ విధంగా నడవలేరు కాబట్టి దేవుడు నోహవుతో మాట్లాడాడు. నోహవు, ఈ భూమి మీద 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురవబోతుంది. ఎందుకంటే మానవులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. కాబట్టి ఇక ఈ భూమి మీద మరి సమాధానం లేకుండా, శాంతి లేకుండా, అసలు మానవులే లేకుండా చేస్తానని దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం. అయితే దేవునికి స్తోత్రములు. ఆ విధంగా దేవుడు వాళ్ళ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. ఈ దినములలో కూడా చాలా మీరు గమనించండి, క్రైస్తవులు వాక్యం తెలిసిన వారిగిన మార్గాలను చెరిపేసుకుంటున్నారు. నడవవలసిన పద్ధతిలో నడవడం లేదు, మరి చేయవలసిన పద్ధతిలో చేయడం లేదు. క్రిస్టమసులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అంత అవుతున్నది. కానీ వాళ్ళ మనసులో దేవునికి స్థానం లేదు. కాబట్టి సర్వ శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకున్నారట. ఈ చెరుపు వేసుకునే సమయంలో దేవుడు చూశాడట, మానవులంతా చెడిపోయారు కదా. చెడిపోయిన తర్వాత ప్రచండమైన వర్షం వచ్చింది 40 రాత్రులు 30 పగళ్ళు వచ్చి మానవులందరూ చనిపోయారు. మళ్ళీ నోహావు కుటుంబము, మరి వాళ్ళ కోడళ్ళు, మరి కొడుకులు, వీళ్ళ ద్వారా మళ్ళీ సంతానం అయ్యింది. మళ్ళీ సంతానం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని చూస్తే మళ్ళీ వాళ్ళందరూ చెడిపోయారు, చాలా మట్టుకు చెడిపోయారు. చెడిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇట్లయితే చెడిపోయిన మానవుని సర్వనాశనం చేస్తూ ఆ జలప్రలయం తెప్పిస్తూ ఈ విధంగా చేస్తే అది కాదు. ఇక నేనే ఆ భూలోకంలోకి వెళ్ళిపోవాలి, దేవుడే వచ్చి భూలోకంలో ఉన్న వాళ్లకు జ్ఞానం బోధించి వాళ్ళ పాపములకు పరిహారం చెల్లించాలి అని దేవుడే భూలోకానికి కన్యక గర్భమందు జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము మరి 10వ వచనం నుంచి చూస్తే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అయితే ఒక దూత వచ్చింది, ఆ దూత భయపడకుడి. ఎందుకు భయపడుతున్నారు జనాలు? పాపంతో నిండి ఉన్నారు, శాపంతో నిండి ఉన్నారు, అపవిత్రతో నిండి ఉన్నారు, దేవుని ఆజ్ఞల కట్టడాలకు దూరమయ్యారు, దేవునికి దూరమయ్యి భయముతో నరకానికి వెళ్ళే స్థితిలో భయంతో ప్రజలు జీవిస్తున్నప్పుడు మరి ఒక దూత వచ్చింది వారి దగ్గరికి, గొల్లల దగ్గరకు. ఆ దూత వచ్చి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో, వాళ్ళు అప్పటికే భయంతో ఉన్నారు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏ ఒక్కరికో ఏ ఇద్దరికో లేకుంటే కొంతమందికో కాదు, కానీ ప్రజలందరికీ. ప్రజలు ఎక్కడ అందరూ ఏ విధంగా ఉన్నారంటే, ప్రజలందరూ తమ మార్గములను చెరిపివేసుకొని అక్రమ మార్గంలో ఉన్నారు, దేవునికి దూరమైన మార్గంలో ఉన్నారు, దేవుని యొక్క చిత్తమును చేయకుండా ఉన్నారు. కాబట్టి భయముతో వాళ్ళు మరి నరకపునకు వెళ్ళే స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో దేవునికి స్తోత్రములు, ఒక దూత మంచి సమాచారాన్ని ఆ ప్రజలకు తెలియజేస్తుంది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్తూ, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మిమ్మలను రక్షించగలిగిన వాడు, నరకం నుండి తప్పించగలిగిన వాడు, శాపం నుండి, పాపంల నుండి, అపవిత్రతల నుండి, అక్రమ కార్యముల నుండి మీ దాన్ని మళ్లించగలిగిన ఆ గొప్ప రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఇక మీరు భయపడవలసిన పని లేదు. మీ రోగములను తీసేసేవాడు, మీ పాపములను తీసేసేవాడు, మీ అపవిత్రతలను తీసేయగలిగిన మరి శక్తిమంతుడైన ఒక దేవుడు, రక్షకుడు మీకు పుట్టాడు. అన్నిటి నుంచి రక్షించగలిగిన ఒక రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు అని ఒక దేవదూత వర్తమానం తీసుకొచ్చింది గొల్లలు గొర్రు కాసుకుంటున్నారు. ఆ దేవదూత వచ్చి ఆ విధంగా మరి అక్కడ మరి వారికి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. చెప్పడమే కాకుండా ఇంకేమన్నారంటే ఆ దేవదూత ఇంకేం చెప్పిండ్రంటే 12వ వచనం, దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఇంకా వారికి ఒక సూచనగినిస్తుంది. మీరు వెళ్ళి చూడండి, కావాలంటే పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక శిశువు పండుకొని ఉంటున్నాడు. ఆయననే లోకరక్షకుడు, ఆయననే మీ సమస్యలను తీర్చగలిగిన వాడు, ఆయననే మిమ్మల్ని పరలోకంలో చేర్చగలిగిన వాడు, ఆయననే లోకరక్షకుడు. ఆయన పుట్టాడు కాబట్టి ఇంకా మీలో భయం వద్దు అని చెప్పి ఆ దేవుని స్తోత్రం. భయపడుతున్న ఈ దినములలో భయపడుతున్న మనందరికీ ఇదే శుభవార్త. దేవునికి స్తోత్రం. దేవుని యందు నమ్మకంగా ఉంచాలి. దేవుని చిత్తానుసారంగా జీవిస్తే రోగములు కానీ, మరి సమస్యలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ ఇవి ఏమి ఉండవని మనం చూస్తున్నాం. ఎందుకంటే మనము నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తే వారికి మరి ఆ అన్ని రకాలైన ఆశీర్వాదం దేవుని దగ్గర ఉంటుంది. ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉన్నాయి కాబట్టి దేవుడు ఇస్తాడని మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. వారికి ఒక ఆనవాళ్ళగిన చూయించింది దేవుని స్తోత్రంలో. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండిరి. అప్పుడు ఆ దూత చెప్తున్నాడు, చెప్పినప్పుడు ఆ సైన్య సమూహము, పరలోకము నుండి వచ్చిన దూతల సైన్య సమూహము ఆ చెప్తున్న దూతతో ఉంది. వాళ్ళందరూ మళ్ళీ కూడి ఆ దూతలతో కూడా నుండిరి. ఆ 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఇది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఉన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరికంతా భూమి మీద సమాధానం? దేవునికి ఇష్టులైన వారు. లోకములో అనేక మంది ఉన్నారు, అందరూ దేవునికి ఇష్టులైన వారు గారు. దేవునికి ఇష్టలుగా మారాలంటే ఏం చేయాలి? అసలు ఇష్టలుగా కావాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు, కట్టడాలు అనుసరించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటామంట. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడై ఉండేనని ఉంది కదా. ఆ వాక్యమే దేవుణ్ణే, ఆ వాక్యాన్ని మనం అనుసరిస్తూ నడిచినప్పుడు మనం ఆయనకు ఇష్టలుగా ఉంటామంట. మనం ఆయనకు ఇష్టలుగా ఉంటే ఏం కలుగుతుందంట? అప్పుడు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందంట. అంటే ఆయనకు ఇష్టలుగా జీవించడం లేదని అర్థం. చాలా మట్టుకు మానవులు ఆయనకు ఇష్టలుగా జీవించడం లేదు. అందుకే చిన్నవాడు మొదలుకొని పెద్దవారి వరకిన అన్ని సమస్యలే, ఇరుకులే, ఇబ్బందులే, కష్టాలే. దేవుడు ఎందుకు తెచ్చాడని చెప్పాను నేను ఫస్ట్లో చెప్పాను కదా. దేవుడు ఎందుకు ఈ కష్టాలు తెచ్చాడంటే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారంతో నిండి ఉన్నను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకున్నారు కాబట్టి శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, ఆ సంతోషం అనేది మానవుల్లో కనబడడం లేదు. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క మార్గాలను చెరిపి వేసుకున్నారు. దేవుడు ఏ మార్గమున వెళ్ళమంటే ఆ మార్గమున వెళ్ళక వేరొక మార్గమున వెళుతున్నారు. కాబట్టి వారిలో సమాధానం లేదు. దేవుడు మంచి బాటలో వెళ్ళమన్నాడు, వీళ్ళు ముండ్ల బాటలో వెళ్తున్నారు.
ముండ్ల బాటలో వెళ్తే అన్ని సమస్యలే, ముండ్లు గుచ్చుకోవడమే, కష్టాలే, ఇరుకులే, ఇబ్బందులే, ముళ్ళ లాంటి సమస్యలు మానవులను వెంటాడుతున్నాయి. అయినా వాళ్ళు ఇంకా గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. మేము ముండ్ల బాటలో వెళ్తున్నాము, మా దారిలో అన్ని ముండ్లున్నాయి, అన్ని సమస్యలు వస్తున్నాయి అంటే మేము దేవుడు చెప్పిన మార్గంలో కరెక్ట్గా నడవడం లేదని ఇంకా గ్రహించడం లేదు చాలామంది. ఏదో అవసరం ఉంటే దేవుని సన్నిధికి వస్తారు, ఏదైనా కష్టం వస్తే దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధిలో ఏదైనా ప్రార్థన చేసుకొని మా కష్టాలు పోవాలని వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కష్టాలు పోయినాక వాళ్ళు అక్కనే. ఇది మరి చూసినట్టయితే మానవులకు సమస్యలు ఎప్పుడు వస్తాయంటే దేవుడు ఈ మార్గమున ఒమ్మన్నాడు అనుకో, మనం ఈ మార్గమున వెళితే కష్టాలు వస్తాయి. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అబ్రహామా నువ్వు మరి నీకు చూపించిన దేశమునకు నువ్వు బయలుదేరి వెళ్ళు అంటే ఆయన సమస్తం వదిలి దేవుడు ఎట్లా చెప్పాడో అట్లాగే వెళ్ళాడు. అందుకే అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు చెప్పిన మార్గంలో నడవకుండా మన సొంత ఆలోచన ప్రకారంగా, సొంత చిత్త ప్రకారంగా, సొంత ఆలోచన ప్రకారంగా ఎక్కడ సమృద్ధి కనిపిస్తే అక్కడ వెళ్తున్నాము. దీన్ని బట్టి సమస్యలు వస్తున్నాయని మనం గ్రహించాలి. లోతు అబ్రహామును మనం చూసుకుందాం. అబ్రహాం అన్నాడు, లోతు అబ్రహామునకు ఇద్దరి వాళ్ళ పశువుల కాపరులకు వీళ్ళ పశువుల కాపరులకు మరి ఏమైనప్పుడు పొట్లాటలు అయినప్పుడు అబ్రహాం ఒక మాట అన్నాడు, మనం బంధువులము, మరి మన యొక్క పశువుల కాపరులను బట్టి మనము పొట్లాడుకునే పరిస్థితికి రాకూడదు. కాబట్టి నీకు ఈ లోకమంతా ఉంది కదా, తూర్పు పడవర ఉత్తర దక్షిణ ఉంది కదా, నీకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళిపో, నేను వేరే నువ్వు వెళ్ళిన తర్వాత నేను వేరే స్థలానికి వెళ్ళిపోతా అని సమాధానంగా అబ్రహాం చెప్పాడు. చెప్పినప్పుడు లోతు మొత్తం చూశాడు, అక్కడక్కడ అంతా చూశాడు. అంతా చూస్తే ఒక ప్లేస్ ఏం కనిపిస్తుందంటే పచ్చని తోట వలె, ఏదేను తోట వలె పచ్చగా నీరుపారు దేశంగా కనబడింది. అది లోతు చూశాడు, మంచిగా ఉంది, అక్కడ బాగా పంటలు పండుతాయి, పచ్చగా ఉంది, సమృద్ధిగా ఉంది, చాలా అందంగా ఉంది, అక్కడ బాగా నీళ్లు పారే దేశము, ఆ దేశానికి వెళ్ళాలనుకున్నాడు. నేను అక్కడికి వెళ్తా అన్నాడు. వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఆ దేశం పేరేంటిది? సొదొమ గొమొర పట్టణము. సొదొమ గొమొర పట్టణం ఎంత అందంగా కనబడ్డదంటే అంత అందంగా కనబడ్డది లోతుకు. చూసినప్పుడు ఆ పచ్చని తోటలు, గార్డెన్స్, మరి అక్కడ నీరుపారు దేశము చాలా అందంగా కనిపించింది. అది ఎన్నుకొని అక్కడికి వెళ్ళాడు, మంచిగా జీవించుదామని. మంచిగా నీరుంది, తోటలున్నాయి, అన్నీ ఉన్నాయి, బాగా జీవిద్దామని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత లోతు స్థితి ఏమైందో మనకు తెలుసు. లోతు మరి అక్కడి నుంచి బలవంతంగా మరి నెట్టబడిండు. అక్కడికి వెళ్ళిపోమన్నాడు. అక్కడ ఆ యొక్క సొదొమ గొమొర పట్టణము కాలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు కాల్చేశాడు దాన్ని. సొదొమ గొమొరలో పాపము విపరీతంగా పెరిగిపోయిన కారణమును బట్టి సొదొమ గొమొర పట్టణాన్ని అక్కడే కాల్చేశాడు. అయితే లోతును మాత్రము తప్పించాడు. లోతు కుటుంబాన్ని ఆ విధంగా ఇద్దరు కుమార్తెలను, ఆ భార్యను మరి చెప్పాడు, మీరు మళ్ళీ ఇక్కడ తిరిగి చూడొద్దు, మీరు డైరెక్ట్ వెళ్ళిపోండి అంటే లోతు భార్య వెళుతూ అయ్యో నా ఇంట్లో బంగారం ఉండే, అది ఉండే అని వెనకకు మళ్ళీ చూసింది. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. చూడండి, మనము పచ్చగా ఉండేటివి చూస్తాం, మంచిగా ఉండేటివి చూస్తాం, అందులో మరణం ఉందని మనం గ్రహించాం. కాబట్టి పెద్ద చర్చిలు చూస్తాం, గొప్ప చర్చిలు చూస్తాం, బాగా మంచిగా ఎక్కువ మంది వచ్చేటివి చూస్తాం, ఇవన్నీ చూస్తుంటాం. అందంగా కనబడే సినిమాలు చూడడానికి ముందుకు వెళ్తుంటారు, సినిమాలను చూడడానికి అందంగా కనిపించేటివి చూడడానికి వెళ్తారు, అందులో మరణం ఉందని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. లోతు అట్లాగే గ్రహించలేడు. ఎందుకంటే లోతుకు దేవుని గురించిన ఆలోచన తక్కువ. అబ్రహాముతో ఉన్నాడు కాబట్టి లోతు ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహామును విడిచిన తర్వాత లోతు స్థితి చాలా అఘోరంగా మారింది. అందుకే లోతు కుటుంబము ఆ విధంగా నాశనం అవడానికి కారణమైంది. కాబట్టి
మనము ఏదో పచ్చపచ్చగా మంచి మరి ఏదో డబ్బులు వస్తున్నాయి, లేకుంటే ఇంకేదో వస్తున్నది, లేకుంటే అది ఉన్నది, ఇక్కడ బాగున్నది, ఇక్కడ ఎంజాయ్ ఉన్నది అని మనము చేయడం కాదు. కానీ మనము చూడాలి, ఒకటి ఇది దేవునికి విరోధమైందా, దేవునికి సరి అయిందా ఆలోచించాలి. దేవునికి స్తోత్రములు. సంతోషమును ఎలా కోల్పోతున్నారంటే దేవుని మాటను మీరడం వల్లనే సంతోషము కోల్పోతున్నారు. అందుకే సంతోషంనిచ్చే దేవుడు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము ఆ దూతలు అక్కడ గొల్లలకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. చూడండి దేవుని స్తోత్రములు. మరి అక్కడ గమనించినట్టయితే మరి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. 48వ వచనం చూస్తే అందులో ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. ఎవరిని చూసి? యేసు ప్రభును చూసి, మరి లోకరక్షకుడుగా పుట్టిన ఆయనను చూసి. అంతేకాదు దేవుని స్తోత్రం, కన్యకగా మరి మరియకు పుట్టిన ఆ కుమారుని చూసి, మరి అతడు చేసే కొన్ని చేష్టలు, అది అతడు ఎదిగిన కొద్దీ అతడు అతడు చేయుచున్న పనులను చూసి బోధకుల మధ్య బోధించడమును, బోధకుల మధ్య ప్రశ్నలు అడగడము, ఇవన్నీ చూసి తల్లిదండ్రులే ఆశ్చర్యపడుతున్నారంట. ఏంటి ఇంత చిన్నవాడు మరి పెద్ద పెద్ద బోధకులనే ప్రశ్నలు అడుగుతున్నాడు, వాళ్ళకే సమాధానాలు చెప్తున్నాడు ఏంటిదని వాళ్ళు ఆశ్చర్యపడ్డారంట. చూడండి దేవునికి స్తోత్రములు. గమనించండి, యేసుక్రీస్తు పుట్టిని మొదలుకొని మనము చనిపోయే వరకు ఆయన చరిత్ర చూస్తే చాలా విషయాలు మనము అంటే గొప్ప గొప్ప విషయాలు బయటకు వస్తాయి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడే. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఆయన ఆశ్చర్యకరుడే. ఎందుకంటే ఆయన పుట్టడమే ఆశ్చర్యం కదండి. ఆయన పుట్టడమే ఆశ్చర్యం. ప్రధానమైంది పెళ్ళింక కాలేదు, వారిద్దరు ఏకం కాకముందే మరి ఆయన జన్మించినట్టుగా ఆయన పుట్టినట్టుగా మనం చూస్తాం. ఇది విచిత్రమే. ఆయన పుట్టగానే మరి హెరోదు రాజు చంపడానికి ప్లాన్ చేశాడు. కానీ దేవుడు మళ్ళీ వాళ్ళని అక్కడికి వెళ్ళి యేసు ప్రభువును మరియమ్మను యేసేపును అక్కడి నుంచి వేరే ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి, ఏ రోజు మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని వాళ్ళను సపరేట్గా పంపించాడు. అయితే దేవుని స్తోత్రములు ఆ విధంగా పుట్టడానికి విచిత్రమే. ఆయన పుట్టడం విచిత్రమే. ఇంకొక విచిత్రం ఏంటంటే ఆయన ప్రతి మనిషి యొక్క చరిత్ర పుట్టిన తర్వాత స్టార్ట్ అవుతుంది, కానీ యేసు ప్రభు యొక్క చరిత్ర పుట్టక ముందే స్టార్ట్ అయింది. కన్యక గర్భమును ధరించి శిశువుని గంటది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఇది ముందే యెషయా ప్రవక్త చేత మరి పలకబడిన మాట. అందుకే ఆయన పుట్టక ముందు నుంచే ఆయన చరిత్ర స్టార్ట్ అయింది, అందరిది పుట్టిన కాడికి వెళ్ళి స్టార్ట్ అయితే. కాబట్టి అందుకే ఆయన ఆశ్చర్యకరుడే. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఆయన పుట్టడము జీవించడం కూడా. ఆయన జీవించడం, ఆయన ఒక మాట అంటాడు, నాలో పాపం ఉన్నదని ఎవరు రుజువు చేయగలరు అంటాడు. అట్లా పాపం లేకుండా జీవించాడు, మానవుడిగా జీవించాడు, పాపం లేకుండా జీవించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. అంతేకాదు ఆయన చనిపోవడం కూడా ముందే రాయబడి ఉంది. ఆయన ఇట్లా చనిపోతాడు, సర్వ మానవుల యొక్క పాపముల కొరకు చనిపోతాడని ముందే రాయబడి ఉంది. అంతేకాదు పునరుత్థానుడు అవుతాడని రాయబడి ఉంది. 3వ దినమున తిరిగి లేస్తానని ఆయన చెప్పగలిగాడు. దేవుని స్తోత్రం. నేను ఈ మందిరాన్ని కూల్చి 3 దినములైన తర్వాత మళ్ళీ లేపుతానన్నాడు, కడతానన్నాడు. అట్లాగే ఈయన చనిపోయి 3 దినాలు అయిన తర్వాత మళ్ళీ లేచాడు. అంటే ఈయన జీవితంలో అంతా ఎలా విచిత్రమే. ఇది ఎవరు ఊహించలేని పద్ధతిలో ఈయన జీవితము సాగినట్లుగా మనం చూస్తాం. మరి అంతేకాదు పైకి ఎత్తబడము, అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోవడము, ఇవన్నీ చాలా విచిత్రమైనవే, ఆశ్చర్యం కలిగించేటివే. ప్రతిదీ ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతిదీ ఆశ్చర్యం కలిగించేదే. అందుకే ఈయనకు ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టారు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు.
కాబట్టి ప్రభునందు ప్రియ సోదరులారా, మనము గమనించాలి, ఆయన తల్లిదండ్రులు కూడా ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారట. మనం ఆశ్చర్యపడడం కాదు, తల్లిదండ్రులకే ఆశ్చర్యమైన పుట్టుక, ఆయన జీవించడము, ఆయన మరణించడము, ఆయన పైకి మరి ఆరోహణమై వెళ్ళిపోవడము, ఇవన్నీ మళ్ళీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటివే. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ప్రభు ఆత్మ నా మీద నేను చదువుతాను. ప్రభు ఆత్మ నా మీద నున్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ప్రభు ఆత్మ, యేసుప్రభు చెప్తున్నాడు, ప్రభు ఆత్మ నా మీద నున్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో నున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు. చూడండి, యేసుప్రభు ప్రభు ఆత్మ నా మీద ఉన్న బీదలకు సువార్త ప్రకటించుటకు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పా. బీదలు అనగా ఎవరి దగ్గరికైతే వాక్యం రాలేదో, ఎవరైతే వాక్య ప్రకారంగా నడుచుకోవడం లేదో వాళ్ళు బీదలు అని అర్థం. దేవుని స్తోత్రం. ఆ బీదలకు సువార్త ప్రకటించుటకును నన్ను అభిషేకించెను. చెరలో నున్న వారికి విడుదల. చెర అనగా నరకము. నరకము నుండి తప్పించే బాధ్యత నా మీద ఉంది. మానవులను నరకానికి పోకుండా కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది అని యేసుప్రభు చెప్తున్నాడు అక్కడ. చెరలో నున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు. ఎవరు గుడ్డివారు? చూస్తున్న గుడ్డివారు కొంతమంది ఉన్నారు, చూడకుండా కళ్ళున్న గుడ్డివారు కొందరున్నారు, కళ్ళు లేకుండా ఉన్న గుడ్డివారు కొందరున్నారు. కళ్ళుండి గుడ్డివారు ఎట్లా అంటే, వాక్యం అంతా చదువుతున్నాం, వాక్యంలో చూస్తున్నాం, వింటున్నాం, ఇది సత్యమని గ్రహిస్తున్నాం, గ్రహించి కూడా దాని ప్రకారంగా నడుచుకోలేదంటే కళ్ళుండి చూస్తున్న గుడ్డివారు. కళ్ళు లేకుండా గుడ్డివారు అంటే కళ్ళు మొత్తమే లేకుంటే ఉండే గుడ్డివారు. కళ్ళు మొత్తమే లేకుండా ఉన్న గుడ్డివారి కంటే కళ్ళుండి గుడ్డివారుగా చేసేవారు డేంజర్ కదా. మొత్తము నిద్రపోయినవాడు పర్వాలేదు, నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపడం కష్టమంట. నిద్రపోయిన వాడిని తొందరగా లేపొచ్చంట. నిద్రపోతున్నట్టు నటిస్తారంట కొంతమంది. వాళ్ళను ఊపినా లేవరు, ఇట్లా పోయి ఊపినా లేవరు. అదే నిద్రపోతున్నాడు ఇట్లా అంటే లేస్తాడు అకస్మాత్తుగా. ఇది విచిత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించాను. నలిగిన వారిని విడిపించుటకు. ఎవరు నలిగిన వారు? రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ నలిగిపోతుంది. ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళి అంతటా వెళ్ళింది, ఎక్కడ బాగాలేదు, నలిగిపోతుంది ఆమె యేసు దగ్గరికి వెళ్ళింది. యేసు వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె రక్త కట్టెను అని ఉంది. అట్లాగే దయ్యము పట్టిన, సేనాదయ్యం పట్టిన వాడు ఉన్నాడు. సేనాదయ్యం పట్టినవాడు గొలుసులతో కట్టేసిన సమాధులలో పోయి మరి ఈ విధంగా బిభోత్సవం చేస్తూ ఉండేవాడట. యేసుప్రభు వస్తున్నాడని అనగానే ఆయన దగ్గరికి వచ్చి నన్ను బాధించకు అని మొరపెట్టుకున్నాడు. చూడండి, దేవ స్తోత్రములు. కుష్ఠరోగులను బాగు చేశాడు. ఆ విధంగానే మరి అనేక వ్యాధులను స్వస్థపరిచాడు. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే మరి నలిగిపోయేవారు. రోగాల చేత నలిగిపోతున్నారు, సమస్యల చేత నలిగిపోతున్నారు, రకరకాలైన వాటి చేత నలిగిపోతున్నారు. ఈ నలిగిపోయిన వారిని వీళ్ళందరినీ విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చారు. ఎందుకు వచ్చాడయ్యా యేసు ప్రభు? ఎందుకు జన్మించాడు? క్రైస్తవులు ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇవన్నీ సమస్యల నుండి తీసేయడానికి మన ప్రభు మన మధ్యకు వచ్చాడు. ఆయనను ఆరాధించి మహిమపరచాలి, ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి నడుచుకోవాలని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఇంకా అనేక సమస్యలు, లోకంలో ఉన్న అనేక సమస్యలను కూడా ప్రభువు తీర్చాడు. ప్రార్థించగా వర్షం కురవడము, ఆయన ఆజ్ఞాపించగా సముద్రంలో తుఫాను ఆగిపోవడము, ఆయన నీళ్ళ మీద నడిచినట్లుగా మనం చూస్తాం. సూర్యచంద్రులని ఆపినట్లుగా చూస్తాం. యుద్ధములను మాన్పాడు ఆయన ప్రార్థించడం వలన. ఇవన్నీ చేశాడు ఆయన భూలోకంలో.
చూడండి, మొన్న ఇంకొకటి విషయం చూద్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం మనం ఒకసారి చూసినట్టయితే, చీకటిలో కూర్చున్న ప్రజలను చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారంట. చీకటి అంటే ఏంది? చీకటి అనగా పాపము. పాపములో ఉన్నవారు గొప్ప వెలుగు చూశారు. వెలుగు ఫలములు మంచితనము, నీతి, పరిశుద్ధత. చీకటిలో పాపములో కూర్చున్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారయ్యా అంటే గొప్ప వెలుగు చూశారంట. ఎంతకాలము? వాళ్ళు చాలా కాలం నుంచి చీకటిలో ఉన్నారు. చీకటి అనగా పాపపు జీవితంలో ఉన్నారు. చీకటిని మనం చూసుకున్నట్టయితే చీకటిలో మనం ఏ పనులు చేయలేం. చీకటిలో మనము ఏమి గుర్తించలేం. మంచి గుర్తించలేము, చెడు గుర్తించలేం. చీకటిలో ఏది ఏ పాత్ర, ఏది ఏం బట్ట, ఏది ఏమిది అనేది మనం దేన్ని గుర్తించలేం. అట్లాగే చీకటిలో ఉన్న ప్రజలు కూడా మరి అసలు దేవుడు అంటే తెలియకుండా దేవుని యొక్క వాక్యం ఏంది, మరి దేవుడు ఏ విధంగా నడుచుకోమన్నాడు, దేవుడు ఎట్లా జీవించమన్నాడు, ఇవన్నిటిని ఏం గుర్తించలేని స్థితిలో ఉన్నారట. అందుకే చీకటిలో కూర్చున్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి. యేసుప్రభు ఎప్పుడైతే పుట్టాడో లోకంలోనికి ఒక వెలుగు వచ్చింది. దేవుని స్తోత్రం. వెలుగు రాగానే వీళ్ళు పాపంలో ఉంటున్న వీళ్ళకు ఒక నీతి బోధింపబడింది, ఒక సత్యం బోధింపబడింది. వాళ్ళలో ఒక వెలుగు వచ్చింది. వాళ్ళప్పుడు మరి మంచి ఏదో చెడేదో తెలుసుకోగలిగారు. యేసుప్రభు వచ్చిన తర్వాత, యేసుప్రభు రాకముందు వాళ్ళు చీకటి జీవితంలోనే ఉన్నారు. మనము చీకటి జీవితంలోనే ఉన్నాము. యేసుప్రభును తెలుసుకోకముందు చీకటి జీవితంలోనే ఉన్నాం. తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా చీకటిలోనే జీవిస్తుంటే అది మూర్ఖత్వం అంటారు. దేవునికి స్తోత్రం. మూర్ఖత్వం అంటారు. తెలుసుకున్న తర్వాత, దేవుని యొక్క వాక్యం తెలుసుకున్న తర్వాత, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకున్న తర్వాత ఇంకా అలాగే జీవిస్తామంటే మూర్ఖత్వం అంటారు. కానీ ఇప్పుడు వాక్యం తెలిసిన వారు చాలామంది మూర్ఖత్వంలోనే జీవిస్తున్నారు, ఇంకా చీకటిలోనే జీవిస్తున్నారు, ఇంకా పాపంలోనే ఉన్నారు. యేసుప్రభు యొక్క పుట్టుక వారిలో ఇంకా జరగలేదు. కాబట్టి దేవుని స్తోత్రంలో ఇక్కడ ఏమంటాడు, చీకటిలో కూర్చున్న ప్రజలకు గొప్ప వెలుగు చూసిరి. మరణ ఛాయల్లోనూ మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లోను చూడండి, మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. మరణ ఛాయలు అంటే ఏంది? ఇక మినుకుమంటుంది ప్రాణం, రేపు మాపో చనిపోతాడు, చనిపోయే పరిస్థితి ఉంది, మరణ ఛాయలో ఉన్నారు. ఇక ఎప్పుడో రేపో మాపో చనిపోతాడు అనుకునే వారికి ఏమొచ్చిందంట? వెలుగు ఉదయించిందంట. యేసుప్రభు వచ్చి వాళ్ళు మరణం కాకుండా కాపాడారు. మరణం అంటే చూడండి, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాను. క్రీస్తు బ్రతికించాడు మనలను. ఆయన పుట్టడం వలన మనము బ్రతికాము. మనము మరి మనలో ఉన్న అపరాధములు పాపములు తీసివేయడానికి ఆయన వచ్చాడు, తీసివేసి మనల్ని బ్రతికించాడు. అందుకే మరణ ఛాయల్లోనూ కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. కాబట్టి ఆయన కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, మూగవారిని మాట్లాడజేశాడు, గుడ్డివారి కళ్ళు తెరిచాడు. మరి ఇవన్నీ మరణ ఛాయలో ఉన్న మనుషులను, వాళ్ళ యొక్క సమస్యలను తీసివేసి వారికి మరి ఆరోగ్యాన్ని ఇచ్చి వారిని కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు. యేసుప్రభు అందుకే ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన వెలుగు నింపడానికే వచ్చాడు, మనలో ఉన్న చీకటి తరిమేయడానికే వచ్చాడు. 72వ దావీదు కీర్తన 17వ వచనం చూద్దాం. అతని పేరు నిత్యము నిలుచును. ఎవరి పేరు? యేసుప్రభు పేరు నిత్యము నిలుస్తుందంట. ఇవాళ ఎంతమంది ఇలానేమంటారు, ఎంతమంది దుష్టులు లేకుంటే మతోన్మాదులు కానీ ఎవరైనా కానీ యేసుప్రభును ప్రకటించొద్దు, యేసుప్రభును ఇది చేయొద్దు, యేసుప్రభుని చేస్తే కొడతాము, చంపుతాము, ప్రకటించొద్దు, బైబుల్ చింపుతాము, బైబుల్ కాల్చుతాము అనేవారికి ఇది ఒక సవాల్. ఏంటిదంటే అతని పేరు నిత్యము నిలుచును.
ఈ రోజుతో బైబిల్ కాల్చినంత మాత్రాన యేసుప్రభు పేరు పోదు, క్రైస్తవులను కొట్టినంత మాత్రాన యేసుప్రభు పేరు పోదు. మరి అట్లా చూసుకున్నట్టయితే యేసుప్రభు పుట్టక ముందు నుండే సాతాన్ ప్లాన్ చేసింది చంపేయడానికి, ఎన్నో ప్రయత్నాలు చేసింది. వాళ్ళు ప్రయత్నాలు చేసిన వాళ్ళందరూ చనిపోయారు. యేసుప్రభు నామం ఇంకా ప్రకటింపబడుతూనే ఉంది. ఒకసారి అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి అతని పేరు నిత్యము నిలుచును, యేసుప్రభు యొక్క పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము చిగురుస్తూనే ఉంటుంది. సూర్యుడు ఉన్నంత కాలము అది చిగురు వేస్తూనే ఉంటుంది. అంటే ఇంకా 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 క్రైస్తవులు పెరుగుతూనే ఉంటారు. ఆయనను ఆరాధించేవారు ఆయనను ఆరాధించేవారు ఆకులు చిగురు వస్తూనే ఉంటుంది. ఇంకా ఆరాధన జరుగుతూనే ఉంటుంది. ఎంత నలిచివేయాలనుకుంటే అంత అభివృద్ధి అవుతుంది. యేసు యొక్క నామము దేవునికి స్తోత్రం. ఇంకేమంటాడు? అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. మనుషులు ఎవరి చేత దీవింపబడతారంట? దేవుని చేత దీవింపబడతారంట. మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. యేసుప్రభు యొక్క ఘనత ఇదే అండి, దేవుని స్తోత్రం. అసలు క్రిస్టమస్ ఇది, దేవుని స్తోత్రం. యేసుప్రభు వచ్చింది ఇది, యేసుప్రభు మరి వచ్చిన విషయం ఇది. దీన్నన్నిటిని మనం జ్ఞాపకం ఉంచుకొని ఆయనను అనుదినము ప్రతిక్షణము ఆరాధించాలి, మహిమపరచాలి. మనము ముందు చూసుకున్నట్లుగా దేవునికి స్తోత్రములు. లోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, లోకము బలత్కారంతో నిండి ఉండెను. దేవుడు లోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకొనిరి. ఎప్పుడైతే మార్గాలను చెరిపి వేసుకుంటారో అన్ని సమస్యలు స్టార్ట్ అవుతాయి. మార్గములో ఉంటే అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి మన జీవితంలో ఒకటే మనం అర్థం చేసుకోవాలి, మనం మార్గములో వెళ్ళాలి. ఆ మార్గం యేసే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారానే తప్ప మీరు స్వర్గానికి, పరలోక రాజ్యం తండ్రి యొద్దకు వెళ్ళరు అన్నాడు. కాబట్టి ఈ దినములలో సమస్యలు రావడానికి కారణం ఇదే అంటాడు. మార్గములో నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ యొక్క చిన్న వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.